సుశీల్ గాడికి గొంతులో పాలిరుక్కొని చోక్ అయిపోయి ఒక 1.5 మినిట్ ఊపిరాడుకోకుండా అయిపోయిన దాని గురించి మన ఇన్స్టా ఫ్యామిలీలో ఒక మెంబర్ అడిగారు. యాక్చువల్లీ నేను ఆ వీడియో 20K ఫాలోవర్స్ వచ్చినప్పుడు చేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు అడిగారు కాబట్టి చేస్తున్నా. ఆ వీడియోస్ లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో నా చేతి మీద ఒక టాటూ ఉంటది. అదేంటో కాదు, డేట్ అన్నమాట. మన గుండుగాడు ఇంచుమించు యమధర్మరాజు కాళ్ళ దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకుని వెనక్కి వచ్చేసిన రోజు అది. సో ఏం జరిగిందంటే పాలు తాగుతూ తాగుతూ గొంతులో ఇరుక్కొని సడన్ గా ఊపిరి పీల్చుకోవడం ఆపేశాడు అనమాట. ఆ టైంలో హాస్పిటల్స్కి ఎవరికి ఫోన్ చేసినా కూడా చాలా లేట్ అవుతుందని నేను అర్థం చేసుకున్నాను. వెంటనే నోట్లో నోరు పెట్టి గాలి గట్టిగా ఊపాను అనమాట. అలాగే రుషిల్ గారిని కూడా తలకిందలుగా పట్టుకొని కాళ్ళతో వీప్ మీద కొట్టి చూశాను, కానీ ఏం లాభం లేదు. తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేయి అని తొందరగా యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియో సెర్చ్ చేశాను అనమాట. ఫస్ట్ బేబీని ఇలా మెడకి సపోర్ట్ గా చేయబెట్టి బూర్ల పడుకోబెట్టి వీప్ మీద ఒక 4-5 సార్లు అలా కొట్టాలన్నమాట. అరిచేత్తో కొట్టిన ప్రతిసారి ఒకవేళ చెక్ చేసుకోండి టైం ఉంటే. ఒకవేళ ఆ ఇరుక్కున్నది ఇంకా బయటికి రాలేదు అంటే మళ్ళా రిటర్న్ తిప్పేసి ఆ చెస్ట్ మీద అలాగా 2 వేలతో ప్రెస్ చేయండి ఒక 3-4 టైమ్స్. ఇలా ఈ 2 స్టెప్స్ ని ఇరుక్కున్న పదార్థం బయటకు వచ్చేంత వరకు రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. సో నేను ఈ ప్రొసీజర్ ఫాలో అవగానే గొంతులో ఇరుక్కున్న పాలు బయటకు కక్కేశాడనమాట రుషిల్ గాడు. దీని గురించి ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కానీ 1.5 మినిట్లో ఇన్స్టా రీల్లో అన్ని మాట్లాడాలంటే కుదరదు. సో మీరు ఏం చేస్తారంటే నా 90s అశోక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి. త్వరలో నేను రుషిల్ గాడికి సంబంధించిన వీడియోస్ అన్ని అక్కడే పెడతాను అనమాట. బేసిక్గా అది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్, కానీ ఇప్పుడు రుషిల్ గాడు వెలుగులోకి వస్తున్నాడు కాబట్టి ఇంకా ఆ ఛానల్ వాడికి డెడికేట్ చేసేస్తాను అనమాట. సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.